ఇదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రైతు సంబరాలకి పిలుపునిచ్చారు రాష్ట్ర సర్కార్. 9 రోజుల్లో 9,000 కోట్ల రూపాయలు రైతు భరోసా ఇచ్చామని చెప్పేసి సాక్షాత్తు వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు స్పష్టం చేయడం జరిగింది. ఇటీవల కరీంనగర్ రివ్యూ మీటింగ్లో సైతం వారు వెల్లడించారు. ఇదే అంశానికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వ యంత్రాంగం అంతా కూడా ప్రజాప్రతినిధులు, అధికారులు సైతం సంబరాలు నిర్వహించడానికి సిద్ధంగా ఉన్నారు. అయితే ఇదే అంశానికి సంబంధించి ఎట్లా చూడొచ్చు మనతో మాట్లాడడానికి చొప్పదండి మాజీ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ సీనియర్ నేత సుంకె రవిశంకర్ ఉన్నారు. రవిశంకర్ గారు, ఎట్లా చూడొచ్చు? 9 రోజుల్లో 9,000 కోట్ల రూపాయలు ఇచ్చాం, గతంలో ఎన్ని రోజులు చేసినా కానీ వాళ్ళు ఇవ్వలేదు గత ప్రభుత్వం అని చెప్పి చెప్తున్నారు. సంబరాలు చేస్తున్నారు రైతు భరోసా మీద. గతంలో ఇయ్యలేదు అనేది పచ్చాబద్ధమే. ఇప్పుడు వాళ్ళు ఇస్తున్నామని చెప్తున్నది కూడా పచ్చాబద్ధమే. 9,000 కోట్లు ఎవరికి ఇచ్చిందో ఫస్ట్ తుమ్మల నాగేశ్వరరావు గారు ఒక వైట్ పేపర్ విడుదల చేయాలి. అంటే 10 ఎకరాల వరకు ఇచ్చిండ్రా, 5 ఎకరాల వరకు ఇచ్చిర్రా, 20 ఎకరాల వరకు ఇచ్చిర్రా? వాళ్ళు రేవంత్ రెడ్డి గారు చెప్పింది ఏంటంటే సాగుకు యోగ్యమైన ప్రతి ఎకరాకి 15,000 భరోసా, రైతు భరోసా ఇస్తామని చెప్పారు. నేనేమంటున్నా అంటే మీ న్యూస్ ఛానల్ ద్వారా తెలంగాణ యావత్ రైతాంగం అంతా కూడా తెలుసుకోవాల్సినటువంటిది, యావత్ ప్రజానికాన్ని కూడా ఇంకా కూడా ఎంత మోసం చేస్తున్నారంటే, ఇప్పటి వరకు రేవంత్ రెడ్డి గారు చెప్పినటువంటి ఒక్క ఎకరాకి 15,000 రైతు భరోసా ఏదైతే ఉందో ఈ రాష్ట్రంలో ఒక్కరికి కూడా ఇవ్వలేదని నేను అడుగుతా ఉన్నా, చెప్తా ఉన్నా. ఇదే పచ్చి నిజం. వాళ్ళు రైతు భరోసా అంటే ఏంటి? వాళ్ళు చెప్పిన రైతు భరోసా 15,000. కేసీఆర్ గారు ఇచ్చినటువంటిది రైతు బంధు. మేము మరి గత రైతు బంధు ప్రారంభమైనప్పటి నుంచి బీఆర్ఎస్ ప్రభుత్వం ఎన్నికలు దిగిపోయే కంటే ముందు కూడా 7,500 కోట్ల రూపాయలు 28 నవంబర్ నుంచి మీకు వస్తున్నాయని చెప్పినందుకు ఇదే రేవంత్ రెడ్డి గారు మరి ఎన్నికల కమిషన్కు ఫిర్యాదు చేసి అప్పుడు రైతు బంధు పడే ఖాతాలలో పైసలు పడకుండా చేసింది ఈ రేవంత్ రెడ్డి కాదా? వాళ్ళ రైతుల ఖాతాలో పడాల్సిన పైసలు, మరి ఆ పడాల్సిన పైసలు వాళ్ళ ప్రభుత్వం వచ్చినాకనన్నా తెల్లారన్నా మరో రోజన్నా వేసిండా అంటే అవి వేయలే కదా. ఎంపీ ఎలక్షన్లప్పుడు, ఓట్లప్పుడు ఈ రైతు బంధు మళ్ళీ యాదికి వచ్చిందని అది ఎంతమందికి వేసిండు, ఎన్ని ఎకరాలకు వేసిండు అంటే 3 ఎకరాలకో 2 ఎకరాలకో 4 ఎకరాలకో వేసి రైతు బంధును బందే పెట్టిండు. ఆ తర్వాత మళ్ళీ ఒక ఎలక్షన్లు వస్తాయనేటువంటి అది చూసేసుకొని మళ్ళీ 2 ఎకరాలకో 3 ఎకరాలకో 4 ఎకరాలకు మొన్న ఇచ్చినట్టున్నది. మరి ఇప్పుడు కూడా ఎన్ని ఎకరాలకు ఇస్తున్నారు? ఇప్పుడు మా ప్రభుత్వంలో ఉన్నప్పుడు గౌరవ కేసీఆర్ గారు, రైతు బాంధవుడైనటువంటి కేసీఆర్ గారు ప్రతి ఎకరానికి ఇచ్చును. మరి ఇవాళ నువ్వు ఎన్ని ఎకరాలు, 10 ఎకరాలకు ఇస్తున్నామని ఒక కటాఫ్ పెట్టి ఇస్తున్నావా, 20 ఎకరాలకు ఇస్తున్నావా, 50 ఎకరాలకు ఇస్తున్నావా, 100 ఎకరాలకు ఇస్తున్నావా? నీకు ఒక క్లారిటీ, నీ ప్రభుత్వానికి, నీ మంత్రులకు ఒక క్లారిటీ ఉందా? ఇవాళ నువ్వు సంబరాలు చేస్తున్నావు కదా, సంబరాలు ఎప్పుడు చేయాలి, ఎందుకు చేయాలి సంబరాలు? ఇలా జీలుగు విత్తనాలను ధర కేసీఆర్ ప్రభుత్వంలో 1000 ఉంటే 2,200, 300 చేసినందుకు చేయాలన్నా? ఇలా ధాన్యాన్ని కొనుగోలు చేయకుండా అదే సెంటర్లలో ఎండబెట్టి అదే సెంటర్లో మనం మొలకెత్తేటట్టు చేసి ధాన్యాన్ని కొనుగోలు చేయకుండా రైతులను ఇబ్బంది పెట్టి కొంతమంది రైతులైతే ఆత్మహత్య చేసుకునేటువంటి పరిస్థితిని కల్పించినందుకు ఇవాళ సంబరాలు చేసుకోవాలన్నా? ఇవాళ రైతు రుణమాఫీ 40%, 50% చేసి రైతు రుణమాఫీని ఎగ్గొట్టినందుకు ఇవాళ సంబరాలు, ఉత్సవాలు, విజయోత్సవాలు చేయాలన్నా? దేనికి చేయాలి, ఎందుకు చేయాలి? అసలు నువ్వు ఏం చేసినావని ఇవాళ విజయోత్సవం ఎప్పుడు చేస్తామండి? ఓ పిల్లవాడు 10వ తరగతిలో పాస్ అయితే, ఫస్ట్ క్లాస్లో పాస్ అయితే, డిస్టింక్షన్ వస్తే వాడు విజయోత్సవం చేసుకుంటాడు, సంబరం చేసుకుంటాడు. ఇవాళ సిగ్గు కూడా లేకుండా కాంగ్రెస్ వాళ్ళు ఇలా సంబరాలు చేసుకుంటా ఉన్నారు. నిజంగా చాలా ఒక రకంగా బాధ అనిపిస్తుంది. కానీ సంబరాలు చేసుకుంటే మాకేం ఈర్ష్య కాదు, మాకేమో కడుపు మంట కాదు. సంబరాలు చేసుకోవాలి. ఎప్పుడు చేసుకోవాలి? నిజంగా నువ్వు చెప్పినట్టుగా అమలు చేసి ఆ రైతాంగానికి అండగా ఉండి పంటలను ఎండబెట్టినందుకు సంబరవాలా? పంటలను ఎండబెడితే ఇదే కేసీఆర్ గారు నల్లగొండ యాత్ర పోతే కదా. నేను నా నియోజకవర్గంలో ఇదే వరద కాలువ మీరు కూడా వచ్చి ఇంటర్వ్యూ చేసిండ్రు. మరి అప్పుడు కొట్లాడితే 2,000 మంది రైతులను కొట్లాడితే కదా వరద కాలువకు నీళ్ళు ఇచ్చిండ్రు. పంటలను ఎండబెట్టినందుక మీరు సంబరాలు చేసుకునేది?
ధాన్యాన్ని కొనుగోలు చేయనందుక సంబరాలు చేసుకుంటున్నది? బోనస్ ఇవ్వనందుక, ఎగ్గొట్టినందుక ఇవాళ మీరు సంబరాలు చేసుకుంటున్నది? ఈ సంబరాలు ఎందుకు చేసుకుంటున్నారు? చేసుకోండి, తప్పేం లేదు. కానీ అన్ని అమలైనాక చేసుకోవాలనేటువంటిది నా ఉద్దేశం. ఇంకా కేసీఆర్ గారి ఏడుపు మానండి. అంటే కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి అనేక ఎంక్వైరీ కమిషన్లు వేశారు. పీసీ ఘోష్ కమిషన్ అనేక మందిని విచారణ జరిపింది. అదంతా కూడా విదితమే. ఇప్పటికే నోటీసులు కూడా 118 మందికి ఇవ్వడం జరిగింది. దీనిపైననే ప్రధానమైనటువంటి చర్చ జరుగుతున్నటువంటి పరిస్థితి. మీరు ఎట్లా చూస్తారు? మీకు ఒక్క మాట మీ న్యూస్ ఛానల్ ద్వారా తెలంగాణ ప్రజలకి, ప్రపంచంలో ఉన్నటువంటి ప్రతి తెలుగు ప్రజలకు కూడా తెలియాల్సినటువంటి బాధ్యత ఉన్నది. వాళ్ళు ఎన్నికల కంటే ముందు కాళేశ్వరం కూలిపోయింది, కేసీఆర్ గారు 1,00,000 కోట్ల అవినీతి చేసిండని చెప్పారు. మరి ఇవాళ ఇదే కాంగ్రెస్ వాళ్ళు దానికి కాస్టే 94,000 కోట్ల వర్కే అని చెప్తున్నారు. మరి దీనిలో 1,00,000 కోట్ల అవినీతి ఎట్లయితుంది? మాట్లాడడానికి కొద్దినన్న జ్ఞానము, బుద్ధి, వాళ్ళు నేను మంత్రిని, నేను ముఖ్యమంత్రిని, నేను ఎమ్మెల్యేను, నేను ఇది మాట్లాడచ్చా మాట్లాడరాదని సోయి లేకుండా మాట్లాడితే ఇదే 5 దశాబ్దాలు పరిపాలన చేశారు కదా. ఈ తుమ్మిడియట్టు దగ్గరనో, ఈ కాళేశ్వరం దగ్గరనో ప్రాజెక్టు కట్టి ఎత్తిపోసి తెలంగాణ రైతానికి ఆనాడు సాగు చేసుకోవడానికి నీళ్ళు, తాగడానికి నీళ్ళు, పరిశ్రమలకు నీళ్ళు ఎందుకు ఇవ్వలేదు? 5 దశాబ్దాలు మీరే పరిపాలన చేశారు కదా. పరిపాలన చేసినోడు చేయనటువంటి పనిని కేవలం నీళ్ళ కోసం, నిధుల కోసం, మరి ఉద్యోగాల కోసం పోరాటం చేసినటువంటి కేసీఆర్ గారు మరి ఎంతో శ్రమించి అధికారులతో అనేక రివ్యూలు పెట్టుకొని ఇట్లా గెలవంగానే అట్లా కాళేశ్వరం ప్రాజెక్టును డిజైన్ చేసుకొని అధికారులతో చాలా గొప్పగా ఆలోచన చేసి దేశ చరిత్రలో కాదు ప్రపంచ చరిత్రలో ఆసియా ఖండంలోని అతిపెద్ద భారీ ఎత్తిపోతల పథకాన్ని మరి ఆ ప్రాజెక్టును ప్రారంభం చేసుకొని 3.5 సంవత్సరాలు అంత పెద్ద ప్రాజెక్టుని కట్టి ఇప్పుడు కాళేశ్వరం అనగానే ఒక మేడిగడ్డ అని, ఆ మేడిగడ్డలో 2 పిల్లర్లు పర్రెలు బాస్తే మొత్తం కూలిపోయిందని, అది కాకుండా ఈ తెలివని సన్యాసులకు నేను ఏమంటున్నా అంటే ఇవాళ ఈ తెలంగాణ ప్రభుత్వంలో పనిచేసిన ముఖ్యమంత్రి కూడా ఎడ్డోడు అంటున్నా. నేను ఎడ్డోడే అంటున్నా. నా మీద ఏమైనా కేసు పెట్టుకుని నాకేం ఫరక. ఎందుకు ఎడ్డోడు అంటున్నా అంటే ఆయన కాళేశ్వరం ప్రాజెక్టు కానీ బనకచర్ల కానీ ఏ ఏ ఏ ప్రాంతంలో ఏ నీళ్లు పాడతాయి, అక్కడ ఏ ప్రాజెక్టు ఉంటుందని కూడా తెలియనోళ్ళు ఇలా ఈ యొక్క తెలంగాణ ప్రాంతాన్ని పరిపాలిస్తూ ఉన్నారు. కాళేశ్వరం అంటే ఒక మేడిగడ్డ కాదు, ఒక అన్నారం కాదు, ఒక సుందిల్ల కాదు, ఒక గాయత్రి పంప్ హౌస్ కాదు, ఒక మిడుమానేరు కాదు, ఒక రంగనాయక సాగర్ కాదు, ఒక అన్నపూర్ణ కాదు, ఒక మల్లన్న సాగర్ కాదు, ఒక కొండపోచమ్మ సాగర్, ఒక బస్వాపూర్ కాదు. ఇవాళ నువ్వు మొన్న కొట్టిన ఒక కొబ్బరికాయ కొట్టినటువంటి గంధమల్లనే కాదు. ఇవన్నీ కలిపితే 94,000 కోట్ల ప్రాజెక్ట్ అది. ఒక మేడిగడ్డను పట్టుకొని పుట్టెడు అబద్ధాలు మాట్లాడి అది కూలిపోయింది అంటే నిజంగా ఎంత ఎర్రోళ్ళు ఎడ్డోళ్ళు. నాకైతే తెలంగాణ ప్రాంతాన్ని ఎందుకు ఇట్లా అనాల్సి వస్తుందంటే ఎన్నడూ జై తెలంగాణ అనలే రేవంత్ రెడ్డి, ఎన్నడూ తెలంగాణకు వ్యతిరేకంగా తెలంగాణ రావద్దని కొట్లాడి కనుక ఆయన తెలంగాణ ప్రాంతం మీద కానీ ఈ అంశాల మీద కూడా ఆయన లేదు కనుకనే ఇవన్నీ ఇట్లాంటి వర్షన్స్ వస్తున్నాయి. కేసీఆర్ గారు చాలా అద్భుతంగా మరి ఈ తెలంగాణ తెచ్చిన తెలంగాణలో అద్భుతమైనటువంటి తెలంగాణ జీవనాధారం తెలంగాణ ప్రజలకి మీరు అద్భుతం అంటున్నారు. ఇప్పుడు అధికారంలోకి వచ్చినటువంటి మంత్రులు, ప్రధానమైనటువంటి నేతలు ఒకటే చెప్తున్నారు. కేసీఆర్ గత ముఖ్యమంత్రి, తొలి ముఖ్యమంత్రిగా చెప్పుకున్నటువంటి కేసీఆర్ కాళేశ్వరంలో ఇరుక్కున్నారు. కేటీఆర్ రేస్ కోర్సుకు సంబంధించినటువంటి ఏసీబీ కేసులో చుట్టూ తిరుగుతున్నారు. కవిత లిక్కర్ స్కామ్లో ఇరుక్కున్నారు. వీళ్ళందరూ కూడా ప్రధానమైనటువంటి నాయకులు వివిధ కేసుల్లో ఇరుక్కొని పోతున్నారు. వాళ్ళు సతమతం అవుతున్నారు. ఆ పార్టీలో ఉన్నటువంటి ప్రధానమైన నేతలు, కార్యకర్తలు అంటున్నారు. మీరేం చెప్తారు? 50 లక్షల రూపాయలతో దొరికిన దొంగ, ఓటుకు నోటు కేసులో దొరికిన దొంగ జైలుకు పోతే వీళ్ళని కూడా జైలుకు పంపాలనే కుట్రతోటి జరుగుతున్నటువంటి ఒక కక్ష మన తెలంగాణలో చెప్పాలంటే పగబట్టుడు అంటారు చూసిన ఊళ్ళల్లా. సేమ్ రేవంత్ రెడ్డి ఇలా నువ్వు 2 రోజులన్నా రేవంత్ రెడ్డి పగతోనే ఇదంతా చేస్తుండే. 100% ఆయన మొన్న కూడా ఇది బయటపడ్డాడు. అసలు న్యూస్ ఛానల్ బహిర్గతంగానే బయటపడ్డాడు. నన్ను ఇన్ని రోజులు ఒక్కరోజన్నా 2 రోజులన్నా వీళ్ళని జైల్లో ఉంచాలని అంటాడు. అంటే ఎంత మూర్ఖం ముఖ్యమంత్రి. అంటే ఈయన ఎట్లా ముఖ్యమంత్రి అయిండో, అసలు ప్రజలు ఆయనను ముఖ్యమంత్రి ఎట్లా ఎన్నుకున్నారో నాకైతే చాలా విచిత్రం అనిపిస్తుంది. ఎందుకంటే మనిషిలో ఎక్కడైనా చిన్న చిన్న ఇబ్బందులు తలెత్తే జరుగుతాయి. నువ్వు రెడ్ హ్యాండెడ్గా దొరికిన 50 లక్షలతో నోటుకోటు దానిలో దొరికిన రెడ్ హ్యాండెడ్ దొంగ జైలుకు పోతాడు, చట్టం తీసుకుంటుంది. ఇవాళ కేసీఆర్ గారు ఏమైనా తప్పు చేస్తే, కేటీఆర్ గారు ఏమైనా తప్పు చేస్తే
కవితక్క ఏమైనా తప్పు చేస్తే చట్టరీత్యా చర్య జరుగుతుంది. మరి ఇప్పటికీ ఆ ఈ కార్ రేసులో ఎందుకో వస్తలేదు? ఇన్నిసార్లు పిలుస్తారు కదా, ఏసీబీ కూడా పిలిచి విచారణ చేస్తుంది కదా, ఏసీబీలో అడిగిందే అడుగుతున్నారు కదా, నువ్వు ఏం చెప్తే గదే అడుగుతున్నారు కదా, దానిలో కూడా ఒక్కటి కూడా దొరుకుతలేదు కదా. నువ్వు కేసీఆర్ అయినా కేటీఆర్ అయినా ఎవరిని అడిగినా కూడా వాళ్ళు తెలంగాణ నికార్సైన తెలంగాణ బాగుపడాలి, తెలంగాణ దేశానికి రోల్ మోడల్ ఉండాలి, దేశానికి అన్నం పెట్టే స్థాయిలో దేశానికి ప్రతిదీ కూడా ఒక రోల్ మోడల్ ఉండాలనేటువంటి ఒక గొప్ప ఆశయంతో పనిచేసినారు కనుక అంబేద్కర్ గారి ఆలోచన ఆ విజన్ని ఆశయాన్ని కూడా అమలు చేయాలని కష్టపడ్డటువంటి 9 ఈసారి గవర్నమెంట్ వచ్చి ఉంటే ఎంత అద్భుతమైన తెలంగాణలు చూసేవాళ్ళు కేసీఆర్ గారు. మరి ముఖ్యమంత్రి అయ్యి ఉంటే ఇవాళ పిచ్చి పిచ్చాయి మళ్ళీ మనం 20 ఏళ్ళు వెనకపోయినా మళ్ళీ ఎట్లా బీఆర్ఎస్ ప్రభుత్వమే వస్తుంది, కేసీఆర్ ముఖ్యమంత్రి అవుతాడు. కానీ ఇవన్నీ మళ్ళీ సవరణ చేసుకోవడానికి కొంత మనకు టైం పట్టే అవకాశం ఉంటుంది. సో ఇప్పటికైనా ఒక బంగారం అసలు అవకాశం వచ్చింది, గోల్డెన్ ఆపర్చునిటీ అంటారు. అటువంటి అవకాశం నీకు తంతెపరపుల బుర్రెల కంపల పడ్డట్టు ఇలా నీకు ఒక ముఖ్యమంత్రి అవకాశం వచ్చింది చిన్న వయసులో. ఇటువంటి వయసులో వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని గొప్ప గొప్ప వాళ్ళతోటి వాళ్ళ సలహాలు తీసుకొని సూచన తీసుకొని ముఖ్యమంత్రి మాట్లాడే భాషణ అండి, ముఖ్యమంత్రి మాట్లాడి ఎన్నిసార్లు చెప్పినా కూడా యథా రాజా తదా ప్రజ అన్నట్టుగా ఇవాళ ఆయనను కూడా ప్రజలు అట్లనే తిడుతున్నాం. బండబూతులు అది వినడానికి నాకైతే అసలు ఘోరం అనిపిస్తే చెవులు మూసుకుంటునే పరిస్థితి వచ్చింది. అంటే ఆయన భాష ఫస్ట్ ఆయన పద్ధతి మార్చుకోవాలి. ఆయన మాట్లాడే ఒక తెలంగాణ తెచ్చిన జాతిపితను పట్టుకొని ఒక కన్న తండ్రి లాంటి వయసు ఉన్నటువంటి ఆయనను పట్టుకొని ఎటుపడతాడు ఎంత గలీజ్గా మాట్లాడేటువంటి అది నేను మాట్లాడద్దు ఇక అంత గలీజ్గా రోత లాంగ్వేజ్లో మాట్లాడుతూ ఉన్నాడు. కనుకనే తెలంగాణ ఇప్పటికీ వెనక నెట్టేయబడుతుంది. ఇంకా చంద్రబాబు నాయుడు శిష్యుడు కదా ఆయన దాంట్లో ఈయన కూడా కలిసి తెలంగాణని ఇంకా వెనకకు నెట్టేసుడే. ఆయన సంపాదించుకోలేము, ఢిల్లీకి మూటలు మొయ్యాలి, ఆయన ఎంతసేపు సంపాదించుకోవాలి. తెలంగాణ ప్రజలకు చేయాలనే సోయి లేక ఆయన కుటుంబం ఏం చేసుకోవాలనేది తప్ప ఆయన తెలంగాణ ప్రజలకు ఏం కూడా చేయడు. ఎస్, ముందుగా రాష్ట్ర ప్రభుత్వం నాయకులు ప్రజలకు ఇచ్చినటువంటి హామీని నెరవేర్చిన తర్వాత రైతు సంబరాలు చేస్తే బాగుంటుంది, ఎందుకు ఈ విజయోత్సవాలు ఏం చేశారని చెప్పి ప్రశ్నిస్తున్నటువంటి పరిస్థితి. కాళేశ్వరం అంటే ఒక మేడిగడ్డ సుందిల్లా అన్నారమే కాదు, అనేక పంప్ హౌజులు సొరంగ మార్గాల కలయిక కాబట్టి అందుకే మేము ఉద్యమం చేస్తేనే ఆందోళన చేస్తేనే వాళ్ళు నీళ్లు వదిలారు, దాంతోనే అత్యధిక పంట వచ్చింది. ఇప్పటికీ ఇంకా చాలామందికి రైతు భరోసా రాలేదు, పెండింగ్లో ఉన్నాయి, సన్నవాళ్ళకి బోనస్ రాలేదు అనేటువంటి అభిప్రాయం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. కేవలం కక్ష సాధింపు ధోరణితోనే రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తప్పుడు కేసులు పెడుతున్నారని చెప్పేసి స్పష్టంగా ఆరోపణ చేస్తున్నటువంటి పరిస్థితి. విడుదల సుమంత్తో కలిసి చంద్రశేఖర్, RTV, కరీంనగర్ నుండి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.